అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఏపీలో దోచుకున్నది దాచుకోవటానికేనని తండ్రి కొడుకులు చంద్రబాబు, లోకేష్ విదేశాలకు వెళ్లారని, అవినీతి సొమ్ముతో విదేశాల్లో జల్చాలు చేస్తూ పెట్టుబడులకు వెళ్లినట్లు ప్రచారం చేసుకుంటున్నారని ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 2014-2019 మధ్య కూడా ఏపీకి 1,00,000 కోట్ల పెట్టుబడుల వరద అంటూ ఎల్లో మీడియా ప్రచారం చేశారని, ఏపీకి ఒక్క పరిశ్రమను కూడా తెలియకపోయారు స్పష్టం చేశారు. వైఎస్ జగన్ తన 5 ఏళ్ల పాలనలో తీసుకొచ్చిన పరిశ్రమలనే తనవిగా చెప్పుకోవటం తప్ప చంద్రబాబు చేస్తున్నదేమీ లేదని ఆరోపించారు. అకాల వర్షాలతో రైతులు అల్లాడిపోతుంటే ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడా కూడా విద్యాశాఖ మంత్రికి పట్టనే పట్టదు, చీమ కుట్టినట్టు కూడా ఉండదు. ఇవాళ తండ్రేమో దుబాయ్ ట్రిప్పు, కొడుకేమో ఆస్ట్రేలియా ట్రిప్పు. పాలే కుదిరేరాయా జోడీ మీరిద్దరు. ఈ రాష్ట్రానికి అన్యాయం చేస్తూ కూడా ప్రచారం చేసుకోవటంలో మీకే సాటి. 2014 నుంచి 19 మధ్య దాదాపు 150 కంపెనీలు ఈ రాష్ట్రానికి వచ్చేస్తున్నాయని, ఏవియేషన్ హబ్ గా ఆంధ్ర మారిపోతుందని, ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు క్యూ కడుతున్నాయని, ఇక్కడికి ఒలింపిక్స్ ని తీసుకొచ్చేసి నిర్వహిస్తానని, నోబెల్ బహుమతుల్ని వచ్చే విధంగా పిల్లల్ని ట్రైన్ చేస్తానని, బ్యాడ్మింటన్ క్రికెటర్ కి నోబెల్ ఇస్తానని, అంటే ఈయన మాట్లాడినటువంటి మాటలు గాని ఒక్కసారి మనం గమనిస్తే ప్రచారంలో ఎంత పిచ్చి బట్టి వ్యవహరిస్తాడో ప్రచారం కోసం ఇట్లే మనకు కనపడుతూ ఉంది. ఈ రాష్ట్రానికి ఎయిర్ బస్ వస్తుందని ఆ రోజు ఈనాడు పత్రిక 2018లో వచ్చిందా? ఎయిర్ బస్సు తెచ్చాడా? ఎక్కడన్నా ఎయిర్ బస్ ని పెట్టాడా? వచ్చిందా పెట్టుబడి? అసలు ఈ వ్యవహారం ల్యాండ్ అయిందా? అగ్రిమెంట్ అయిందా? ఇదొకటి. రాష్ట్రానికి 150 సంస్థలు వచ్చేస్తున్నాయి. ఈనాడు పత్రిక రాసేస్తుంది టక్. ఆయన చెప్పటమే ఆలస్యం, అచ్చేసేస్తాడు, అడ్డగోలుగా ప్రచారం చేసేస్తాడు ఈనాడు. అదేవిధంగా హైబ్రిడ్ క్లౌడ్ వచ్చేస్తుంది ఈ రాష్ట్రానికి. హైబ్రిడ్ క్లౌడ్ ఈ రాష్ట్రానికి వచ్చేస్తుంది, పెట్టుబడులు పెట్టేస్తున్నారు, వందల లక్షల వేల ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి, పడిపోతున్నాయి. ఇక్కడే రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధిలోకి ముందుకు వెళ్లిపోతుంది, కోట్ల పెట్టుబడులతోటి కళకళలాడేస్తుంది అంటాడు. తీరా చూస్తే ఒకటంటే ఒకటి రాదు. రాష్ట్రానికి సౌదీ అరామ్కో, ఇంకా పెద్ద తాటికాయంత అక్షరాలతో ఆంధ్రాకి అలీబాబా వచ్చేసినట్టు, పెట్టుబడులు పెట్టేసినట్టు, ఉద్యోగాలు ఇచ్చేసినట్టు. ఇక ఇక్కడి నుంచి మనకి భద్రత, ఉద్యోగాల కల్పన ప్రభుత్వానిది అని చెప్పేస్తాడు. హ్యాపీగా ఏపీకి పెట్టుబడుల వరద అని ఇంకొక వార్తను రాసేస్తాడు. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు విచ్చలవిడిగా ఇవి విదేశీ పర్యటనలు చేస్తూ ఉంటాడంటే, జల్సాలకు అలవాటు పడ్డటువంటి మంత్రుల్ని, జల్సాలకి ప్రభుత్వ డబ్బుని విరివిగా ఖర్చు పెట్టడానికి అలవాటు పడ్డటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మంత్రుల్ని, ఎమ్మెల్యేలని షికారులకు తీసుకెళ్తాడు. ఇక్కడ సంపాదించినటువంటి సంపాదనని అక్కడ దాచిపెడతాడు. ఈ విహారయాత్రలు, విదేశీ పర్యటనలు అంటే పెట్టుబడుల కోసం కాదు సుమి, కేవలం దోచిన డబ్బుని దాచుకోవడానికి. ఈ 16 నెలల కాలంలో ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి అడ్డగోలు అవినీతి సొమ్ముని భద్రంగా స్పెషల్ ఫ్లైట్లలో తీసుకెళ్లి